పిల్లగాడన్న ప్రకారంగా నేను పొద్దున గెలిచేది ఉంటే ఒకవేళ నేను పరమ ప్రతిభత ఉత్తమ ఇల్లాలు అయ్యేది ఉంటే ఆ పిల్లగాడు అన్నట్టుగా నా కొంగులు ఒలకంగా కూడా వాళ్ళ బియ్యం కావాలని ఆనాడు ఆ బిడ్డ పద్దులోనే కోరుతాంది. నేను చూసిన నా తల్లికి సంతానం ఇచ్చే సర్వేశ్వర ఎక్కడున్నావు నాన్న లోకాల శంకర ఓ తల్లి పార్వతమ్మా నీలాంటి నీ బిడ్డ లాంటి తల్లి లాంటి బిడ్డ నేను కాదానినమ్మా భగవంతుని యాది చేస్తా ఉన్నామా భగవంతుని యాది చేసిన బిడ్డ తన ధర్మడు పిల్లగాడు వేసిన మనరాలు బయటికి వచ్చానా అయ్యా మనమయ్య రాజా అన్న ప్రకారంగా వేసిన వతి చెక్క మతి చెక్క ఒళ్ళే చూస్తున్నావా రకంగా ఒడవాల బియ్యం అయ్యి చూడు భగవంతుని వేసుకున్నప్పుడు భగవంతుని వేసి బిడ్డను పరామర్శలు వస్తాం ఇల్లాలని ఆనాడు ఆ బిడ్డ పొంగులోన వతి చెక్క మతి చెక్క పడవాలి ఒడవాల బియ్యం అయిపోతుంది. నీ బిడ్డ పద్దు కోరితే పద్దు నెరవేర్చిందయ్యా. మరి ఇంటికాడ వినక కన్న తల్లి ఉన్నావు మరి ఆ కన్న తల్లిని వినకిన కన్న తల్లి ఇలా సుగ్గరి పని చేపిస్తా కన్న తల్లిని దాచి పని చేపిస్తాడు ముచ్చట మాత్రం వీళ్ళతో చెప్పినాడు కాలే ఆ మాట వాళ్ళతో చెప్తే మాత్రం ఆ బిడ్డను కూడా వాళ్ళ చేతిలో పెట్టకు. మరి అయ్యా నా బిడ్డ ప్రతిజ్ఞ గెలిచింది కదా నా బిడ్డను పెళ్లి చేసి మరి నువ్వు అక్కడికి పోయి నీ బలగాని ఇట్లా తీసుకొని రాపో. లేదయ్యా నీ బిడ్డ నీ పద్దులో గెలిచింది కాబట్టి పెళ్లి తీసుకురావద్దా అక్కడ వేరే అనుకో తీసే మంది వస్తారు నువ్వు 4 వేయాలి నేను 4 వేయాలి డీజేలు అవుతాయి తాగుడు అవుతుంది విడిదీరు కూడా అవుతుంది అడిదీరు కూడా తాగినాక తనుకోడు అవుతుంది. దొంగ లెక్క నేను తీసుకుంటా నీ ఊళ్ళో మంది పిలుచుకో అట్లా పడి వచ్చిన కూరలు బయట మళ్ళీ అరే అది తినచ్చుగా ఆ తిండితో కొట్టుకోవాలి అట్లా చేసుకోవాలి. అరే నీ మూడు 2 రోజులు అవుతుంది మళ్ళీ అచ్చుడు 2 రోజులు అవుతుంది అడిగినా నాకునే మారుతాయి కావచ్చు నీకునే మారుతాయి కావచ్చు ఆ పుల్లకునే మారుతాయి కావచ్చు నీకు నచ్చింది నాకు నచ్చిందయ్యా. అయితే వద్ది చెక్క మధ్య చెక్కబడ మారి వాళ్ళ గంగవాడు వాళ్ళ బియ్యం అయిపోతాయి కాబట్టి పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతా అన్నప్పుడు సరే పర్వాలేదు బిడ్డ వెనకనవని కాదంటే నువ్వు అవునంటాను. అయ్యయ్యో పాపగారి వారిని వద్ద ఎట్లా ఉన్నది ఇంటికి పోవాలి నా భార్య చేతి కింద నా అమ్మనేమో దాచి పని చేపియాలి నా నాయననేమో నా చేతికి ఇలా సుగర్ పని చేపియాలి అనుకోని 10 మంది పేరు ఖర్చులు కావాలనుకుంటాను కదా అది హాయివన్న ముచ్చట అనుకుంటాను ఆ కొడుకు అక్కరాని ముచ్చట సంగతి వాని తెలుస్తలేదు. సరే అయ్యా నా బిడ్డను కన్నా కానీ బిడ్డ అదృష్టం ఎట్లున్నదో బిడ్డ రాత ఎట్లా ఉన్నదో అరే భార్య భర్తలో వాళ్ళకి వెనక మందాయి సచ్చినం లేరా అత్తమామ పోరు కేగలేక బాయిల కూడా సచ్చినం లేరా నా బిడ్డ రాత నేను బిడ్డ రాత కన్నానా నా బిడ్డను వెనక కలగడి కన్నెదారి వేసి వెనక వాళ్ళ చేతులు పెట్టినోడు కావాలి పుచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నాడు పులి ఏది ఏమన్నా కానీ కానీ ఆనాడు బ్రాహ్మణులు తీసుకొచ్చి అయ్యా ఇదే గడిలో పెళ్లి చేసి వెళ్ళగొట్టాలన్నప్పుడు సరే పర్వాలేదు బిడ్డ అనుకోని కానుడు బాధ పాడి అని మహారాజుకు మరి మరి కొడుకులు లేరు మరి మరి బిడ్డ లేరు అయ్యా నా బిడ్డ పెళ్లి చేద్దా నా బిడ్డ బాలమోహనదరి మంగళ కొడుకు వచ్చిండు పైల పోలాసిండు పైలల్లోనే గంగతానికి వెళ్ళిపోయినప్పుడు సాగల కొడుకు వచ్చిండు ఇడుపులు పట్టుకొని చూస్తాడు అతడైన పనుడు ఇతడైన పనుడు కానీ అన్నప్పుడు ఆనాడు మంగళలకు మైల పూలు మరి సాగులకు లగ్గం పూలు వచ్చింది అందమైన పూలు పోతాడు అయ్యా అల్లయినేరడలా
మంది చూడంగా పచ్చని బండి ఇట్లా అందమైన కళ్యాణం చేసినప్పుడు వెనక రాదు పనేంద్ర మారదు అన్నాడు. అయ్యో అల్లుడా మనమోద రాజా ఈ అల్లు వెనక లగ్గమైంది నాన్న నాగవెల్లి అయింది కొడగా రేపటికల్లా వెనక ఎవరితోటి ఏమాట వస్తుందో నీకు ఇద్దరన్న వరకట్నము ఏ పాటి వరకట్నం అడిగినోని అలా నువ్వు చెప్పినోని కావాలి బిడ్డ నీకు వరకట్నం ఇత్త వెనక బల్లలో కూర్చోబెట్టి కడుపు అన్నం తిన్నాక తాగలుగుతానయ్యా. పండింది రాదు నాకెందుకయ్యా వరకట్నం ఈ డబ్బు నాకెందుకయ్యా నాకు రాజ్యం లేదా దేశం లేదా నాకెందుకయ్యా అయ్యా ఒక మాట ఏమన్నావు మరి ఎంతనే నాకెందుకు వరకట్నం నాకెందుకు డబ్బు అంటారు. అయ్యయ్యనల్లుడయ్యలు ఒక మాట వెనుక నేను ఎంత నా బిడ్డని ఎత్తికల్లనా ఇతరుల వరకట్నం నీ సేద పెడుతున్నావు అడిగినోని అలా నేను చెప్పినోని కాకపోతే అయ్యా మరి వరకట్నం నేను పనులలో పెట్టి కడపడం మీరు అన్నం తిన్నాక తాగదోలుతానయ్యా. నేను పోనయ్యా పొద్దు దగ్గర పడుతుందయ్యా నీ వరకట్నం వద్దు నీ రూపాయి సొమ్ము నాకు నీ రూపాయి సొమ్ము కద్దయ్యా నువ్వు పోయినోని కావాలి కావాలి పోవాలి మా అవ్వను మా అయ్యను ఎట్లా ఆటాడియను అట్లా ఆడితే వాళ్ళని అట్లా ఆడిస్తేనే కావాలి. నేను పేపర్కే రావాలి ఇంత తెలుపురా వంగరకాడ ఇంత తెలుపు రావాలి టీవీలో తెల్లారితే నాది బొమ్మ అవుతాలి ఆట ఆడిస్తా నా తల్లిని కాళ్ళ కాడ ఉంచుతా నా అయ్యను నా కాళ్ళ కింద ఉంచుతా వాడు నేను సపరేట్ ఉండటం నాకు పెళ్ళి అని ఆలోచన చేసిండు వాడి సంగతి తాడు పోయినాక నా మాట మధ్య మాట చెప్పినా లేదు నీ రూపాయి సొమ్మద్దయ్యా ఇక నేను పోతానంటవా అంతా అవుతాయేను మా పిల్లగాడు మన మోదమా రాజు అయ్యయ్యో కానాడు ఒక మాట ఏమనుకుడు సరే పర్వాలేదు కొడుక పోతున్నప్పుడు ఎట్లా కొట్టపోతే నేను కోసుకొని తినేదా కూర వండుకొని తినేదానయ్య సరే రమ్మని ఆనాడు ఇప్పుడు ఉపాసం మీద ఆ బిడ్డ కూడా అయ్యో బామ తిన్న వల్ల నాదా తిన్న వల్ల లేదు లేదు వల్ల వద్దు సున్నవద్దు అంటాడు. బిడ్డ మోనదారి వెనక వద్దంటే ఇంటి అయ్యో ఇక్కడ అన్నం తినవన్నా లేదు లేదు అమ్మాయి మేము వెళ్ళిపోతాము అంటాను. ఆ బిడ్డ నేను ఉట్టి చేతులు ఎట్లా కొడతానే అమ్మో నా బిడ్డ పుట్టినాడు 10,000 పట్టు పితంబరం తెచ్చిండు బిడ్డ చేతిలో పెట్టిండు అందమైన మోన పట్టు తెచ్చిండు బిడ్డ చేతిలో పెట్టిండు. బిడ్డ ఆడి వెళ్ళాలంటే బిడ్డు ఇప్పటికప్పటి కళ్ళరు అవ్వా జల్లెడికెళ్ళి సీతారాలు సంసారం చేస్తే గన్ని బాధలు కోరుచుకున్నప్పుడే అదొక సంసారం. ఆడవిల్ల పుట్టిందంటే కన్నుల పేరుకి తగ్గియాలి కొన్నుల వంశం పోయాలి. బిడ్డను అత్తగారింటి పోతాను అంటే కానాడు కన్నదానికి ఎంత కటికొనికైనా ఎంత కటికి రాలేకైనా ఆడవిల్ల పుట్టినలు వదిలిపెట్టి మెట్టింటి పోతాంటే ఎక్కలేరు సొద ఎత్తేసి కట్టారు. మోహనదారి బిడ్డ ఆటల పాఠాలు బిడ్డ బిడ్డలా ఆటల పాఠాలు బిడ్డ నా బిడ్డలా అమ్మగారి ఇంటి కాడ నా బిడ్డలో ఆశిగతాము అయ్యా నా బిడ్డలా ఇంటి కాడ నా బిడ్డలో శృంగారం ఉండేది అత్తగారింటి కాడ ఓ బిడ్డో ఇక నువ్వు మరి కొడుకు లేరు మరి బిడ్డ లేరు ఏదన్నా పండుగ ఇక మా బాబా తండ్రి నన్ను తోలకపోతాడు బిడ్డ నా తోవ చూడకు నీ తోడ పుట్టినోడు ఎదిగినోడు ఒక అన్నో తమ్ముడు ఉంటే నాకగా రాజ్యాలు ఉన్నది నాక తీసుకత్తనన్న తీము నీకు లేదు కాదే నవ్వా బిడ్డ నువ్వు తల్లవు
ఏ పండుగ నాడు నా ఇంటికి రాకున్నా బిడ్డ సాగుకు లేత లేదు ముదురు లేదు. ఒకవేళ నేను చచ్చిన మధురావు నీకు ఏర్పడితే నువ్వు కానం రాజ్యానమున్నా గానాడు ఒక్కనాడు వచ్చిన బాబు పానం వేయిందని బిడ్డలను కట్టెలు విడిగల దానం చేసుకొని పోవేవ్వా. సచ్చినోళ్ళు కనిపిద్దరా మనుండి ఇలాగా పోతే రేపు కనిపిద్దరు. బిడ్డ సచ్చినోళ్ళు అంటే ఇవాళ సత్తమని అనుకున్నావా? ఈ మరి వారిళ్ళల్లా గా ఓదన్న జీవనం పోగా ఎవలాది కచ్చిండ్రు, చిన్నవల బలగమాది కచ్చిందా, పెద్దవల బలగమాది కచ్చిందా, అన్నదమ్ములది కచ్చిందా, అన్నదమ్ముల పిల్లలాది కచ్చిండ్రా, తన కొడుకాది కచ్చిందా, కోడలాది కచ్చిందా, తన భార్య రాధమ్మది కచ్చిందా, దూరబెట్టినాక ఎల్లలు లేకుండా పెద్దమ్మ బిడ్డలాది కచ్చిండ్రా, చిన్నమ్మ బిడ్డలాది కచ్చిందా. కడుపులోనే ఎటోడో గుడ్డోడో ఒక కొడుకున్నాడు, ఎట్టిదో గుడ్డిదో ఒక వింటుంటే నాతోటి అక్క ఎల్లెల్లాలా 11 రోజుల బట్టి నా వింటుంటే నా ఎదొచ్చి వేయింటని నా వీధి పాట పాడుకుంటా నా ఇంటి చుట్టూ తిరుగునా నేను బిడ్డలకు నోచుకోకున్నా ఇవాళ మీద గోడల్లో పలగబుంటే అక్క ఎల్లెల్లో పలగబుంటే అయ్యో మనకి తోడబుట్టిన అక్క ఎల్లెళ్ళు లేరని చిన్నమ్మల బిడ్డలు పెద్దమ్మల బిడ్డలందరూ వచ్చి అమ్మా నా పేరు చెబుతాన్రా ఓ అక్కలాలా ఇక నా బాకీ చేరుతుంది. ఒకనాడు నన్ను చెడాన చెప్పబోతురి, నన్ను ఒకనాడు ఒక మాటలు పోతురి. ఓ అక్కలాలా ఇక మీ నల్లకెళ్ళి నేను ఒకనే దూరం అయిపోతాన్నరే అమ్మా. నా అయ్యమైన దొంగలకు దొరికింది. నాతోటి అన్నదమ్ములాలా ఇంటికి వస్తారా? అయ్యో మరి వదల్ని పేరు మార్చిందని చూస్తాను రానే అయ్యా. అన్న బిడ్డేలారా అన్న బిడ్డేలారా అక్క ఎల్లెల్ల బిడ్డలు నేను మీ అందరిలో అల్లాడి పండుగ అంటోని ఇక నేను దూరం అయిపోతానే అవ్వా. నా గోడలా వచ్చినవ్వా ఈ ఆడిన బాగి వేరిపోతుంది బిడ్డ. అయ్యో మామ వద్ద నన్ను బిగ్గడల్లో పెడతానే అవ్వా. మీ కడుపుల కొడుకు బిడ్డ బిడ్డలాగా నేను బతకపోతునే అవ్వా. నేను ఉంటాననుకున్నా వదిలిపెట్టి పోదల్లా బంధుదాన్ని వదిలిపెట్టి పోదల్లా. లంగైనా మా తమ్ముడున్నాడు అనుకున్నారా, దొంగైనా మా తమ్ముడున్నాడు అనుకున్నారా అని అయ్యా ఓయన్నాలే నిన్ను 11 రోజుల వాళ్ళ పుచ్చాడు పలుగా ఉండేపడిగా ఓదన్న పేరుగా చేద్దాను. లంగైనా దొంగైనా తాగోదు తిరిగోదోడైనా మరి ఓదన్నాను మా కళ్ళ ముందటోనివిరా. అయ్యో అని మాకి తేరిందని
నీ జీవనం పొంగని పానం ఎంత తల్లాడింది రామయ్యా నీ జీవనం పొంగ నీకు ఏ అన్ననాదికి రాలేదు ఏ తమ్మురాదికి రాలేదా ఈ అక్క ఎల్లనాదికి రాలేదా అన్నదమ్ముల పిల్లలు ఆదికి రాలేదు అక్క ఎల్ల పిల్లలు మేనగోడళ్ళు బిడ్డలు నన్ను మావా మావా అంటారా మీ కాళ్ళు మొక్కి బిడ్డను 10 రూపాయలు అనుకుంటున్నానే అవ్వా నాకు దొంగతనం తెలియదు నాకు దొంగతనం తెలియదు మీ కాళ్ళు మొక్కి నేను 5 రూపాయలు అనుకుంటారా అవ్వ నా బాకి లేనిపోతుంది నాకు ఒక్క కొడుకు కొడలా రాసినవ్వా నా బాకి లేనిపోతుంది మీ అత్త నుంచి మీ చేతులు పెట్టిరా ఉండే బుక్కడ పువ్వని బిడ్డ సత్యమైన ఖర్చుదే అవ్వా నాకు బిడ్డ లేకుండా కొడలా రాసినవ్వ నువ్వు బిడ్డ అనుకున్నా ఇక మా మామ తను తిట్టడని బుక్కడ అన్న వెళ్తావానే భార్య రాని వదల్ల బామ ఇడుగాని ఇడుగాది వదన్నా నువ్వు పాలు పొట్టి బామ ఓ పచ్చని పందిట్లో రానిస్తారా ఓ కూరలు వద్దరిస్తారా నేరాలు వద్దరిస్తారా అది ముండైంది దూరం ఉండు అన్నాడు బామా మీద మన్ను వస్తావా నా తోడి అక్క ఎల్లలారా నాకు బిడ్డ లేకుండా మీరు నాట్య వేయిన కాడా అక్కలాల మీద కలువదైన కాడా అవ్వా నా వీధి బాధ నా వీధి బాధ జీవనం పోతే పుట్టడు బలుగా ఉంటే అది చేస్తాను ఒకవేళ నిందొస్తే నువ్వు ఒక బిడ్డమని వాళ్ళు వెళ్ళిపోని చదువుకుందని నువ్వు మొదలావు ఏనానా నువ్వు మంచాల వంట మాట నాకెవరు చెబుతారే బాబు నాకంటే పెట్టాడు నాకు కళ్ళన్న కానీ ఓ చెల్లె మన బాబు మంచాల వంటనే ఓ చెల్లె మన బాబుకు చాలా రైతులే వల్ల మొదలావు ఏతడా నానా నాకంటే చిన్నాడు ఒక తమ్ముడున్నా కానీ రాయ్యా నా తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఒక్క బాబు నిన్ను కలవడి తండ్రి బాబు లేతలేడు ఒక్కనటానికి నాకు అన్నదమ్ములు పుట్టుక కాదు నాకు ఎల్లెల పుట్టుక కాదు బాబు అయ్యన్న నాకు నీ మాట చెప్పిన్నాడు నాలాంటి ఏ బిడ్డలైనా బాబు అత్తగారింటి కాడిన్న బిడ్డలు కనిపిస్తుంది మా బాబు మంచాల పడ్డదట మా అమ్మ మంచాల పడ్డదట మా బాబు దత్తే నాకెట్లా కనబడుతుంది మా అమ్మ దత్తే నాకెట్లా కనబడుతున్నది ఆడవిల్ల
బిడ్డల ఆత్మ కళ్ళల్లో అట్లా కళ్ళల్లో నానా ఆ బిడ్డల అత్తగారింటికి వచ్చి అమ్మగారింటికి వచ్చేటళ్ళకు మంచాల పడ్డ అమ్మనే కానీ అయ్యనే కానీ మంచం కాడికి వచ్చి మంచాల పడ్డ అమ్మని లేవనెత్తి మంచం మీద కూర్చుంటాయండి ఓ అమ్మని తలెంత మాసిందే అమ్మో ఓ బాబుని బట్టలు ఎంత మాసినైనా నానని నాన్న పట్టు పెట్టి ఇల్లు యాగబెట్టి అమ్మయ్యకు తానం పోసి ఉడుకుడు కళ్ళ వండి తినబెట్టి ఆడి ఇళ్ళలో రేపు రేపాటి కల్లా నా ఇంటికాడ పుట్టల పురుగులు దాదుకుంటే గాని బాబు సావన్న మాట నీ నోటికి రాని ఎగురా అయ్యా కానీ అమ్మా ఒక మాట ఉంది బాబు రేపు రేపటికల్లా నీ ఖాళీ కట్టగాలం వచ్చిన్నా నాకు మతలవి నాకు మతలవి అయితే బాపు నేను నా ఇంటికి తోలకపోతే నువ్వు పుట్టల పురుగులు ఆదుకుంటాను అన్నావు ఏ అవ్వయ్యకైనా అనిపిస్తుంది బిడ్డ కారెక్కలు ఆడినప్పుడు నా బిడ్డింటి వాళ్ళ కూర్చుండి తినాలని ఏ అవ్వయ్య కనిపించేది అరే బిడ్డ నా బిడ్డ అయితే మాత్రం అల్లుడు అవుతాడా అయ్యయ్య ఎల్లడు కూడా నా బొక్కలు నా ఇంటికన్నా పడి సావాలని అనుకుంటాను బిడ్డ బిడ్డింటికాడ కూర్చుండి తినాలని ఏ అవ్వయ్య కనిపించేది రామ అయ్యో రామ 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 అయ్యో రామ రాదు తెలియదు ఇప్పటికప్పటికన్నారు అయ్యా చేసుకున్న భర్త మంచోడు అయితే అవ్వరు మరిపిద్దడు అయ్యను మరిపిద్దడు ఓడ ఉండే అన్నదమ్ముల బలగాన్ని మరిపిద్దడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతోడు తిరుగోతోడైతే ఆడపిల్లలు ఐదరకు ఒకసారి అవ్వగాని గంటెక్కుదరా నా బిడ్డ బయలు ఒక మాట చెప్పుదన్న భర్త మంచోడైతే ఆడవాళ్ళను 3 వరుసలతో చూసుకుంటాడు 3 వరుసలు అంటే నాన్న స్నానం చేసినప్పుడు ఈ రాత్రేమో తోడు పుట్టిన చెల్లి అనుకుంటాడు కంచమిచ్చి అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి అనుకుంటాడు ఏ రాత్రో ఏ పగలో పాపను అర్ధగంట సేపు భార్యను భ్రమించుకుంటాడయ్యా నువ్వు అంతరాలు లేవు పోతా పోతాను ఉంటాను అయ్యా ఇక్కడ అన్నం తిన్నాక పోదామంట అరే పోనయ్యా పొద్దు దగ్గర పడుతుంది అంటే అన్నం అంట లేట్ అవుతుంది అది ఓ అన్న గోస ఉత్తుకోని చలి వాళ్ళు నాకు ఇసోడి పోటీ దొరక అన్నారు వాళ్ళు నేను దొరకబట్టుకోలేదా ఎంత తిప్పల పడ్డా ఎందుకెత్తావు నీ బిడ్డ తీసుకొని నా కొంగ వచ్చి కలవదులుతానా గడపర వచ్చి అన్న అతవదులుతానా నేను పోయేదాన్ని కాదు మరి నాకు రాదు కూడా ఆ పని నువ్వు చేయకుండా అన్నం కూడా అంటరాదు కట్టం ఉన్న కట్టం వచ్చి చెప్తే అయ్యో పాప అని ఆలోచిస్తారు కడుపులో సుఖం ఉన్న కట్టం చెప్తే ఏలంగా బాబా చెప్తారు పోదాం అనుకుంటారు నా బిడ్డ పోతాన్ని ఏడతాను మరి నువ్వు గోడ సాడుగా పరదలు పాను పట్టుకొని ఓ నువ్వు ఆయనకు వచ్చింది మాత్రం ఈయనకు వచ్చింది ఎందుకు ఎడతాను మరి మీరు
నా బాధ నాకున్నది కడుపు. నీకేం బాధ? 16 ఏళ్ళు దాకా మీ అబ్బాయి ఎంత ఎత్తున్నది 30 నుంచి 84 ఏళ్ళు నాకెంత ఎత్తుండే అన్న కడుపులో. మరి గంత శాతగారని పెళ్లి చేసుకున్నారు నీకెందుకు పెళ్లి వేయాలకన్నా అంత పాలకి చేసుకున్నాక ఇప్పుడు నాకే ఇద్దరు ఉన్నారు ఇప్పటికి. నీకు మా నాపిత్రే ఆ పొలం తీసుకొని గురు మీద పొలం వాళ్ళ మహిళలు ఏది అత్తరమ్మా ఏది అత్త ఉన్నరే అమ్మా మా వరబైలు వెళ్ళినారు ఆ పిల్లడు పిల్లన్న సంబర మీద అన్న మీద పాయన కొత్తగా పెళ్ళిన ఆఫీసుడు ఆడలేదు ఆఫీసినట్టు నాకు అడవిలో ఒక్కసారి అలా అంటే నాకు భయమైంది. కానీ ఒక మాట నాకు ఆకలి అవుతుంది గుర్రబాబు కాసేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే మన ఇంటి మనం పోదాం. 5 నిమిషాలు నా పానం పోతుంది ఆగనే ఆగదు ఇక ఆగ అంటే నువ్వు మా ఇంటికాడ మా బాబు తినవాలేదు అనురు అన్నావు అన్నం తినమంటే అద్దు నేను పోతా పోతాను ఎగరపడుతుంది ఈ నరటవిలో నీకు అన్నం తీసుకొచ్చి నేను చంపుకుంటావా చంపు మరి ఇప్పుడు మా ఇంటికాడ తిన తైపోనా మంచిగా నిమ్మలంగా మీ ఇంటికి పోదు అన్నం తినమంటే తినకపోతే ఆగలేకపోతే అడవినే అడవిలో అన్నం ఎక్కడ తీసుకొని ఊరు ఆడి నాకు కాదంతా నాకు ఆకలి అవుతుంది నాకు అన్నం కావాలి ఖచ్చితంగా కాగిండి నీకు మానం లేదు కొద్దిగా మా బాబు సర్ది కడుతున్నాలే సర్ది కడుతుంటే కూడా ఆగలేకపోయా నాకు ఆగలేదు మరి ఆకలి అవుతుందని ఆ పొల్లాంట డబ్బులు కూర్చున్నా చెట్లని విరుచుకుంటా పిల్లగాడు వాళ్ళ పిల్లని తీసుకురావాలని మామ చూస్తా మరి నీకు నిత్త పట్టుకోవాలి మా మామని నీ ఏ ఊరికి పోవాలి కానీ అదా అట్లా కనబడతాను తెల్ల తెల్ల బంగుళాలయ్యా
రాజ్యం పోయి ఒక మాట చెప్తాను. మరి మా అబ్బాయి రాజు చూసిన బిడ్డను వాటి చేతులు ఇట్లా పోతాయి. నువ్వు పుట్టినాడు బిడ్డ నా గర్భాలు ఒక బిడ్డని 10,000 రూపాయలు పట్టి తెచ్చి పట్టు చీర నేయించుకొచ్చింది. ఆ పట్టు చీర తీసి నీ చేతిలో పెడతానా? తీసుకో. మళ్ళా అట్లా కాదు, నీ అమ్మగారు పెట్టిన పట్టు చీర తీసుకో నీ ఎవరికో ఇచ్చి. అట్లా కాదయ్యా, చూస్తున్నా నీ అమ్మగారు పెట్టిన పట్టు చీర నేను ఎవరికో ఇచ్చి నేనెట్లా బాధ పెడతాను అంటాను. అదే భార్య కష్టం అయితే భర్త, భర్త కష్టం అయితే భార్య అన్నారు అయ్యా. భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి ఇద్దరాలు మొగలు ఒకటైతే ఇంద్రలోకులు మెచ్చి సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చినన్నారు అయ్యా. ఆడవాళ్ళకైనా నాదా ఏ కొడుకు కాదు, ఏ కొడులు కాదు, ఏ బిడ్డ కాదు, ఏ అల్లుడు కాడయ్యా. సచ్చదాకా కలిసి మెలిసి బతికేది ఇద్దరు భార్య భర్తలవేనయ్యా. అని నాదా ఆడవాళ్ళ ఎదులోన చదవడితే నాదా ఏ కొడుకు చెప్పని మాట, కొడలు చెప్పని మాట, బిడ్డకు చెప్పని మాట, వాళ్ళని చెప్పని మాట, భార్యతోటి భర్త చెప్పుకుంటది, భర్తతోటి భార్య చెప్పుకుంటాడు అయ్యా. నీ అవ్వగారు పెట్టిన 10,000 పట్టు చీర నేను ఎట్లా కొంటావాలంటాను నాదా. ఆడవాళ్ళ కనిపిస్తుంది నాదా. అర్థం వేసుకునే భర్త ఉంటే ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు అనుకుంటది. గుణవంతుడు భర్త అయితే గుడిసెలు చాలనుకుంటారయ్యా. నాకు మేడల మీద లేకుండా నువ్వు ఉంటే చాలు కాదు నాదా. 10,000 పట్టు చీర మోహన పట్టు తీసి నీ చేతిలో పెడతానా? ఎందుకు అంటే వీటి నమ్మకు. అది పోయి ఎవరన్నా దుకాణం ఉండదా, ఆ దుకాణంలో పోయి ఇవి అక్కడ ఉదయబెట్టి మనం వండుకొని తినేంత సరుకు సామాను పట్టుకొని రా. పట్టుకొని వచ్చినాక ఇక్కడ అన్నం వండుకొని తిని కడుపు నుండి తిన్నాక మన రాజ్యం మనం పోయి మళ్ళా డబ్బులు పట్టుకొచ్చి ఈ సొమ్ములు మనం నిలిపించుకుందాం. ఇంకేది నీ చీర పట్టుకుపోయి నీ ముద్దు పట్టుకుపోయి ఎట్లా లేదు కదా. నీ కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టు కదా, నా కష్టం వస్తే నీ కష్టం వచ్చినట్టు కదా అయ్యా. నీ కష్టం నా కష్టం ఒక్కటేనయ్యా. నీ బాధ నా బాధ కదా. ఎందుకంటే నేను నీలోనే సగ భాగం కాబట్టి అదా. నేను కూడా నువ్వు చెప్పినట్టు వినేదాన్ని కానీ ఇలా నీ చేతులు ఏమి లేని వెళ్తున్నాయినా కాబట్టి అవైతే నీ కాదా, నేనే నీ దాన్ని అయినప్పుడు గవి నీ కాదా. బాబా బాబా నీ ఉన్నదే బాబా ఉన్నది. ఎందుకంటే ఈ అడవిలో ఈ చెట్టు కింద నువ్వు కూర్చో. ఇదే చెట్టు కింద కూర్చుంటా. 3 గడియాల వెయ్యి, ఆ ఊళ్ళో వెయ్యి, తీరే వాళ్ళ దగ్గర కన్నా వెయ్యి వాళ్ళ దగ్గర పెట్టి ఉప్పుతోని పప్పుతోని పట్టుకొని నీ దగ్గరికి వస్తా. వెళ్ళవయ్యా, నేను పట్టుకొస్తా. నువ్వు ఈ అడవిలో నువ్వు పైలవా అని పిల్లగాడు మరి మనమూల మనది పోని మరి అలా చూడే. మరి ఇంత మందిలోనా మరి ఆత్మకల్లా అన్న కుమార్ అన్న ఇలా అయ్యో మా తమ్ముడు ఓదన్న లేడని ఆత్మకల్లా వెనుకన వాడిని ఓదవ ఉండేప్పటికే మరి వాళ్ళు లేడని ఇంత 10 మందిలోనా ఇలా మరిది నాకు ఇట్లా కనిపిస్తాడు. మరి తమ్ముడా అడిగి నీ భాగ్యవాసిందారా, తమ్ముడా నీ బలం తీరిందారా, ఏ లోకం పోతివనే. ఓరి తమ్ముడా ఓదన్నా ఇక కాసేపు అయితే ఎవరింటి వాళ్ళు ఓదర్రా తమ్ముడా, ఇక నిన్ను ఎవలాది చేద్దర్రా తమ్ముడా ఓదన్నా. ఓరి తమ్ముడా తెల్లారంగా చేసి నువ్వు నా దగ్గరికి వచ్చి అన్నాడు నన్ను మందలిస్తావా, అయ్యో నన్ను లేపుతావా. ఓరి తమ్ముడా అయ్య నువ్వు ఈ అడిగి నీ పేరు మారిపోతుందిరా.